ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు ఏం చేసిండాయా అంటే తెలంగాణ వచ్చిన వెనువెంటనే తినటానికి ఉపకార వేతనాలు పెండింగ్ బిల్లులు 7 కోట్లు చెల్లించక అనేక వేదనలకు గురి చేస్తే ఆఖరికి వరంగల్ ఉప ఎన్నికలు వస్తాయి మేము కూడా బర్రెలు దిగుతామని బెదిరిస్తే గానీ ఆ రోజు 7 కోట్ల నిధుల్ని విడుదల చేసినామని చెప్పి జీవో జారీ చేస్తే ఇంతవరకు ఆ స్కాలర్షిప్లు ఇంటికి వచ్చిన దాఖలాలు లేవు. మరి ఈ రోజు జరిగింది ఏంటి తెలంగాణలో అంటే ఏ వర్గం అన్నా ఉత్సాహంగా సంతోషంగా ఉందా అంటే నిండు చూలాలు నడి బజార్లో ప్రసవించే పరిస్థితి ఈ రోజు ఈ తెలంగాణలో వచ్చింది. అంత గొప్పగా తయారు చేసింది ఈ తెలంగాణని. చదువుకోవడానికి సర్కారు బడులు గత 60 సంవత్సరాలుగా అనేక ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తే ఈ రోజు చదువుకోవడానికి ఉపాధ్యాయులు లేరు చదువు చెప్పడానికి అని చెప్పేసి సర్కారు బడులను మూసేస్తున్న ఘన చరిత్ర ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని. నిన్న మొన్నటి వరకు ఎప్పుడు ఉద్యమం వచ్చినా తెలంగాణ గురించి మాట్లాడలేదయా కాంగ్రెస్ దద్దమ్మలు సన్యాసులు తెలుగుదేశం దద్దమ్మలు అని చెప్పిండు. ఈ రోజు ఆయన మంత్రివర్గంలో ఉన్న మంత్రులు ఆలోచించుకోవాలి, శాసనసభ్యులు ఆలోచించుకోవాలి. వాళ్ళందరూ దద్దమ్మలు అని చెప్పి ఇవాళ మనోడిపై తలంబ్రాలు భద్రాచలం నుంచి వచ్చిందా? వీళ్ళందరూ ప్రజాప్రతినిధులు కాదా? ఈ తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు అయితే మనవడికి పెత్తనం ఉందా, తాతకి పెత్తనం ఉందా ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు చదువుకునే చదువు